పురాణాల ప్రకారం దేవతలు శక్తిని పోగొట్టుకుని దాన్ని తిరిగి పొందడం కోసం శత్రువులైన రాక్షసులతో అమృతాన్ని సమానంగా పంచుకుందామనే ఒప్పందం మీద క్షీరసాగర మదనం చేస్తారు. కానీ అమృత కుంభం ఉద్భవించగానే దేవతలకి దానవులకి మధ్య అమృతం మాకు కావాలని చెప్పి గొడవ మొదలవుతుంది. అలా వీరి మధ్య 12 రాత్రులు 12 పగళ్ళు భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అప్పుడే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని దాల్చి దానవులకు అమృతం అందకుండా చేసే సమయంలో అమృత బిందువులు భూమి మీద పడతాయి. అవి పడిన 4 ప్రదేశాలే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. కుంభమేళ సాధారణంగా సూర్యుడు, బృహస్పతి గ్రహాల యొక్క కలయికను బట్టి నిర్వహిస్తారు. ఇలా కుంభమేళాని 4 విధాలుగా నిర్వహిస్తారు. సాధారణ కుంభమేళ 4 సంవత్సరాలకి ఒకసారి, అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకి, పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకి, మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు. ఇంతటి విశేషం ఉంది కాబట్టి ప్రపంచం నలుమూలల నుండి కోట్లలో భక్తులు, అఘోరాలు, నాగసాధువులు కుంభమేళాకు వచ్చి ఆ పుణ్య నదుల్లో స్నానం ఆచరిస్తారు.